ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఈ సెప్టెంబర్ మాసము మరొక ఆదివారం ఆయన సన్నిధానం ముందు చేరి దేవాదేవుడైన ప్రభువుని తలంచుచున్న వారమై ఉన్నాం. సెప్టెంబర్ నెల అనగానే స్త్రీల యొక్క ప్రత్యేకతను మనము ధ్యానము చేసుకుంటున్న వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథములో ఎంతోమంది స్త్రీలైన వారు మనకి కనబడుతూ ఉన్నారు. కనుక స్త్రీ అనగా సంగమనకు గుర్తుగా ఉన్నది. కనుక దైవ గ్రంథములో అనేక రకములైన స్త్రీలైన వారు ఉన్నారు. కొందరు యథార్థ గుణము కలిగిన వారు ఉన్నారు బైబిలులో. అలాగనే చెడ్డ గుణము కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే చెడ్డవారిని మంచివారి గురించి ఎందుకు రాయబడిందంటే, మంచివారు వారు చేసిన మంచితనాన్ని బట్టి ఏమి సంపాదించుకున్నారు, వారు ఎలా ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి మాదిరి మనము కలిగి ఉండాలని మంచివారి గురించి రాయబడింది. మరి చెడ్డవారి గురించి ఎందుకు రాయబడిందంటే, మనము వారి వలె ఉండకుండా చెడ్డవారి చరిత్ర మనం చూసినప్పుడు వారికి కలిగినటువంటి పరిమాణాలు, వారు ఏ దుస్థితిలోకి వెళ్ళిపోయారు, కానీ మనము ఆ దుస్థితిలోకి వెళ్ళకుండా మంచి మార్గంలో నడవాలని, వారు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని బట్టి వారు నశించిపోయారు, కానీ నీవు కూడా అదే తప్పులో నడిస్తే నీవు కూడా నశించిపోతావు. అందుకనే రెండు పరిస్థితులు కూడా మన ఎదుట దేవుడు పెట్టారు. మంచి ఉంచారు, చెడుని ఉంచారు. కానీ ఈరోజు మానవుడు దేనిని వెతుకుతున్నాడంటే, మంచిని విడిచిపెడుతున్నాడు, చెడుగును పట్టుకుంటున్నాడు. అందుకనే ఈ లోకమంతా కూడా పాడైపోతుంది, చెడుగుని ఆశ్రయిస్తుంది. కాబట్టి ఈ లోకములో జరగరాని కూడా అన్నీ కూడా జరుగుతూ ఉన్నవి ఈ లోకంలో. కనుక ఊహించినటువంటి సంఘటనలు జరగడం కారణమే గత శుక్రవారం నేర్చుకున్నాం. ఎరుకో అది రమ్యమైన పట్టణమే, కానీ ఆ పట్టణములో ఉన్న నీళ్లు మంచివి కాదు, దాని భూమి సారము లేదు. అలాగే ఈ లోకమంతా కూడా దేవుని చేత కలుగు చేయబడింది. మన కంటికి అంతా కూడా రమ్యముగానే, సుందరముగానే, అందముగానే కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా మంచి అనేది కనబడట్లేదు, మంచి అనేది కనబడట్లేదు. కాబట్టి ఆ చెడుగును బట్టి ఈ భూమి ఏం చేయబడుతుంది? శపించబడుతుంది. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా వరదలు చూస్తున్నాం, వరదల చేత గురైపోతున్నారు. అక్కడక్కడ యాక్సిడెంట్లు, అక్కడక్కడ తుఫానులు, అక్కడక్కడ భయంకరమైన కరువులు. ఇవన్నీ కూడా ఎందుకు సంభవిస్తున్నవి? బయట దేశాల్లో చూస్తే యుద్ధాలు, అలాగనే అనేకమైనటువంటి కలహాలు, ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే మానవుడు చేసిన
అవిధేయత. మానవుడు చేసిన పాపమును బట్టి ఈరోజు భూమి శపించబడుతుంది. కనుక దేవుడు ఈ శాపగ్రస్తమైన ఈ భూమిని రక్షించడానికి యేసు ప్రభువు వారి యొక్క పవిత్రమైన రక్తాన్ని ఈ భూమి మీద చిందించారు. ఆయన రక్తము చేత ఈ భూమిని శుద్ధి చేశారు. కానీ భూమి శుద్ధి చేయబడినా మానవుడు శుద్ధి కావట్లేదు, మనిషి మారట్లేదు. అందుకని ఈరోజు మానవుడు బొత్తిగా చెడిపోతున్నాడు. కాబట్టి మరి దైవ గ్రంథములో కూడా అనేకుల చరిత్ర మన ఎదురు పెడుతున్నారు. కనుక ఈరోజు మన జీవితాలు కూడా పాడైపోయినటువంటి ఈ శపించబడిన ఈ భూమి. అందుకని మానవుల యొక్క అవిధేయతను బట్టి ఈ లోకములో మరి భూమి శపించబడుతుంది, అలాగే నీరు కూడా శపించబడుతుంది. ఈరోజు చూడండి, విజయవాడ ప్రాంతాల్లో తాగటానికి నీళ్ళు లేక అల్లాడుతూ ఉన్నారు. నీరుంది కానీ త్రాగగలిగిన నీరు లేదు. వరద నీరుంది, వరద నీరు తాగలరా? అంత భయంకరమైన పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు వెలవెలలాడిపోతా ఉన్నాయి. కనుక నీరు దొరకని ప్రాంతాలు ఉన్నాయి, ఆహారం దొరకని ప్రాంతాలు ఉన్నాయి. ఈ రోజున కారణం ఏంటంటే మరి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఆధారాలను చూసినట్టే మానవుని యొక్క అవిధేయతను బట్టి ఈ భూమి శపించబడుతుంది. అందుకే ఈరోజు దైవ గ్రంథములో మంచి గురించి రాయబడింది, అలాగనే చెడుగుని గురించి కూడా రాయబడింది. కానీ ఈరోజు మనమందరము కూడా చెడుగుని చూచి దాటిపోయి మంచిని అవలంబించి మంచి దారిలో నడవటానికి దేవుడి వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. కనుక ఈరోజు స్త్రీల యొక్క ప్రత్యేకతల గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథములో కొందరు చెడు స్త్రీలైన వారు ఉన్నారు. వారు కొద్ది కాలమే జీవించారు, ఆ తర్వాత వారి జీవితాల్ని వెళ్ళబుచ్చుకున్నారు, భయంకరమైన శాపములకు గురైపోయారు. కానీ ఈరోజు మనం నేర్చుకునేటువంటి కొందరు స్త్రీల గురించి, వీరు భక్తి కలిగిన స్త్రీలు, భక్తి కలిగిన స్త్రీల గురించి, మరి వారి యొక్క పనులను, వారి సాహసాలను ఈ రోజున వాక్యము ద్వారా కొన్ని సంగతులను, కొందరు స్త్రీలను ధ్యానం చేసుకుందాం. కనుక బైబిల్లో ఉన్న కొంతమంది స్త్రీల యొక్క ప్రత్యేకతలు, వారి యొక్క పనులు మనం చూసినట్లయితే ఈరోజు కొన్ని ప్రత్యేకతలు కొందరు స్త్రీలు మనం చూస్తున్నాం. ఒకటి, ప్రకటించు స్త్రీలు, ప్రకటించే స్త్రీలు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనములో మనం చూడగలం. తర్వాత చదువుకున్న వాక్యములు వాటిని వివరించుకునేటప్పుడు మొదటిది ప్రకటించు స్త్రీలు, రెండవది ప్రవచించు స్త్రీలు. ప్రవచించు స్త్రీలు అనగా దేవుని మాట విని ప్రజలకు తెలియజేసేవారు. మగవారినైతే ప్రవక్తలు అంటారు, ఆడవారినైతే ప్రవక్తలు అంటారు, ప్రవక్తి. కనుక దైవ గ్రంథములో దేవుని యొక్క మాటలను ప్రవచించే స్త్రీలు ఉన్నారు. దేవుని దగ్గర అందుకొని మరి దేవుని మాటలు ప్రజలకు అందించినటువంటి ప్రవక్తులైన వారు ఉన్నారు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనము. ఇప్పుడు చదవద్దులని తర్వాత చదువుకుందాం. మూడవది, ఒకటి ప్రకటించు స్త్రీలు, రెండు ప్రవచించు స్త్రీలు, ప్రవచనాలు చెప్పేవారు, మూడు ప్రార్థించే స్త్రీలు, మూడు ప్రార్థించే స్త్రీలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము.
ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. తర్వాత 4వది పాటల పాడే స్త్రీలు. పాటల పాడే స్త్రీలు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. కనుక పాటలు పాడే స్త్రీలు. తర్వాత మనం చూస్తే పరిచర్య చేసే స్త్రీలు. పరిచర్య చేసేవారు, భక్తులకి పరిచర్య చేసేవారు, యేసు ప్రభువారికి పరిచర్య చేసిన వారు ఉన్నారు. అలాగనే యాజకులకి పరిచేసే స్త్రీలు ఉన్నారు. అనగా పరిచర్య చేసే స్త్రీలు. రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. తర్వాత మనం చూస్తే 6వది పరిపాలించే స్త్రీలు. పరిపాలించే స్త్రీలు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. అనగా మరి రాజ్య పరిపాలన చేసేవారు, అలాగే రేపు పరలోకంలో కూడా దేవునితో ఉండి మరి రాజ్యమును పరిపాలించేటువంటి వధువు సంఘం లాంటి వారు. అనగా పరిపాలించే స్త్రీలు. చివరిగా మనం చూస్తే పరాక్రమగల స్త్రీలు. పరాక్రమగల స్త్రీలు లేక తాలిమి గల స్త్రీలు. ఇంకా చెప్పాలంటే ధైర్యము కలిగిన స్త్రీలు. ధైర్యము కలిగిన స్త్రీలు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. కానీ ఈ రోజున 7 రకములైనటువంటి స్త్రీలను మన ఎదురు ఉంచాం. ఒకరు ప్రకటించే స్త్రీలు, రెండవవారు ప్రవచించే స్త్రీలు, 3 ప్రార్థించే స్త్రీలు, 4 పాటలు పాడే స్త్రీలు, 5 పరిచర్య చేసే స్త్రీలు, 6 పరిపాలించే స్త్రీలు, 7 పరాక్రమ కలిగిన స్త్రీలు. ప్రభువునందు ప్రియులారా, మగవారే కాదు పరాక్రమవంతులు. బైబిల్ గ్రంథములో ఆడవారు కూడా అనగా స్త్రీలు కూడా పరాక్రమ కలిగిన వారు బైబిల్ గ్రంథములో మనకు కనబడతా ఉన్నారు. కనుక ఇప్పుడు మనం చూస్తున్న ప్రభువునందు ప్రియమైన వారరా, మొదటిగా మనం చూస్తే ప్రకటించే స్త్రీలు. ప్రకటించే స్త్రీలు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 11 చూపు చదువుకుందాం. కీర్తన 68:11. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క రాజ్యము గురించి ప్రకటించేవారు గొప్ప సైన్యముగా ఉన్నారు అని కనబడుచు ఉన్నది. బైబిల్ గ్రంథములో కొన్ని సందర్భాలలో స్త్రీలు బోధించకూడదని రాయబడి ఉన్నది. కనుక కొన్ని పరిస్థితులు బట్టి నిజమే వాక్యము ఒక చోట స్త్రీలు ప్రకటించకూడదు అని రాయబడింది, మరొక వాక్యములో వారు ప్రకటించువారు అని రాయబడుతుంది. అలాగే దైవ గ్రంథములో అనేక మంది దేవునిక సువార్త ప్రకటించున్నారు. మరి కొన్ని సందర్భాల్లో ఎందుకో పౌలు గారు స్త్రీలు ప్రకటించకూడదు అని తెలియజేశారంటే, పౌలు గారు పరిచర్య చేసినటువంటి ఆ ప్రాంతంలో ఆ స్త్రీల యొక్క ప్రవర్తన బట్టి, ఆ ప్రదేశం యొక్క పరిస్థితి బట్టి అలా రాయించారు. కనుక
ప్రభువుని అడిగిన ఎడలా ప్రభు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకా మనం చూస్తే దైవ గ్రంథములో ఎంతోమంది దేవుని యొక్క రాజ్యము గురించి, ఆయన గురించి ప్రకటించిన వారు ఉన్నారు. ఉదాహరణ మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువుని చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేసెను. ఎవరు ఇక్కడ మరి పునరుద్ధాన సువార్త ఎవరికి చెప్పారు అని అంటే, ఇక్కడ మగ్దలేనే మరియ, ఈమె స్త్రీయా పురుషుడా అని అంటే ఈమె స్త్రీ, మగ్దలేనే మరియ. ఈ మగ్దలేనే మరియ ఎవరికి వార్త తెలియజేసింది? పురుషులైన వారికి చెప్పింది. మరి ఆమె చెప్పొచ్చా అనంటే, ఈ రోజున పురుషులైన వారు ఏ స్థితిలో ఉన్నారు? వారు భయముతో గదిలో ఉన్నారు. అందుకే ఈ రోజున మరి పురుషులు ప్రకటించలేని కాలంలో, పురుషులు వెళ్ళని ప్రాంతంలోనికి స్త్రీలు వెళ్ళి ప్రకటిస్తున్నారు. కొన్ని సందర్భాలలో మరి పురుషులు వెళ్ళలేని ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో వారికి సువార్త చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ పునరుద్ధాన చరిత్ర, ఈ పునరుద్ధాన కాలంలో కొందరు స్త్రీలైన వారు సమాధి వద్దకు వెళ్ళారు. స్త్రీలైన వారు సమాధి దగ్గరికి వెళ్ళారు. కనుక పురుషులైన వారు ఎక్కడున్నారు? గదిలో ఉన్నారు. కనుక వారి ఇంటిలో ఉన్నారు. కనుక పురుషులైన వారి ఇంట్లో ఉంటే స్త్రీలైన వారు ఏం చేశారు? తెల్లవారుజామున సమాధి వద్దకు వెళ్ళారు. స్త్రీలైన వారు సమాధి వద్దకు వెళితే అక్కడ సమాధి మీద ఉన్న రాయి దొరిలించబడి ఉంది. అక్కడ దేవదూతలు కూర్చున్నారు. ఆ దేవదూతలు వారు చెప్పారు, స్త్రీల గురించి, అమ్మలారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఎవరు వెతుకుతున్నారు అన్నారు. ఇదిగో అయ్యా, ఇదిగో నా ప్రభువుని సమాధిలో ఉంచా, కానీ మా ప్రభువు లేడు, సమాధి తెరబడింది, ఎవరు ఎత్తుకుపోయారు అని దేవదూతలు అడిగితే వారు ఏమన్నారు? ఆయన ఎక్కడా లేడు, ఆయన లేచున్నాడు, వెళ్ళండి, మీరు ఊరిలోకి వెళ్ళండి. కనుక మీకంటే ముందు ఆయన గలిలయకు వెళ్ళనయ్యున్నాడు అని మరి దేవదూతలైన వారు సువార్త చెప్పారు. ఆ మొట్టమొదటి సువార్త ఎవరు అందిందంటే స్త్రీలకు అందింది. పునరుద్ధాన సువార్త మొట్టమొదట ఎవరికి వినబడిందంటే స్త్రీలకు వినబడింది. కనుక వినబడిన సువార్త ఏం చేశారు? వారు ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? స్త్రీలైన వారు సువార్త ప్రకటించారు. కనుక వారు మేము ప్రభువుని చూచామని చెప్పి వారు వెళ్ళి ఇతరులైన వారికి తెలియజేశారు. ఎమ్మాయిలైన వారు కూడా అంటున్నారు, యేసు ప్రభు వారి దారిలో వారు కనబడప్పుడు యేసు ప్రభుతో ఏమంటారంటే, ఇదిగో కొందరు స్త్రీలు వారు సమాధి దగ్గరికి వెళ్ళారంట, వారికి కనబడ్డారంట, వారు వచ్చి తక్కిన వారు చెప్పారంట అని ఇలా సంభాషణ కూడా జరుగుతున్నప్పుడు వారు అన్నారు. కానీ ఈ రోజున స్త్రీలైన వారు ఎలాంటి వారంటే దైవ గ్రంథములో ప్రకటించేవారు. ఎవరండి? ప్రకటించేవారు. సువార్త ప్రకటించడనగా అర్థం ఏంటంటే, దేవదాసయ్య గారు ఏమన్నారంటే, భూలోకములో పెండ్లి కార్డు అందించుట అన్నారు. ఎవరి పెండ్లి అంటే రేపు 7 ఏండ్ల పెండ్లి జరగనయ్యున్నది పరలోకములో.
కనుక ఆ పెళ్లి విందుకు రెండవ రాకడ గురించి తెలియచేసేవారే సువార్తికులు లేక ప్రకటించేవారు. కానీ ఈ రోజున ప్రభునందు ప్రియమైన వారల ప్రకటించు స్త్రీలు దైవ గ్రంథములు చాలామంది కూడా దేవుని సువార్త ప్రకటించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవ అంశాన్ని మనం వచ్చినట్లయితే రెండవ అంశము ప్రవచించువారు. వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనము. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. కనుక ఫిలిప్పుకు కుమార్తెలు ఉన్నారు, వారు ప్రవచించువారు అని కనబడుతుంది. అనగా ప్రవచించుట అంటే ఏమిటంటే ఇందా మనం చూసా ప్రకటించుట. ప్రకటించనగా నువ్వు నేర్చుకున్నది ఇతరులకు చెప్పటం. నువ్వేం నేర్చుకున్నావు? ఈరోజు నువ్వు ఒక వాక్యం నేర్చుకున్నావు అనుకోండి, దాన్ని తీసుకొని ఇతరులకు చెప్పటము ప్రకటించుట. అలాగే ప్రవచనం అనగా అర్థం ఏంటంటే ప్రవచనం అనగా దేవుని దగ్గర అందుకొని ప్రజలకు చెప్పటం. సువార్త అంటే నువ్వు నేర్చుకున్నది ఇతరులకు చెప్పడం. ప్రవచనం అంటే దేవుడు నీతో చెప్పినది నీవు చెప్పడం, నీకు ఇష్టం వచ్చి చెప్పడం కాదు. దేవుడు ఏం చెప్పాడు? నీవు కూర్చున్నావు దేవుడి దగ్గర, దేవుడు అందరికీ కనబడతాడు, అందరితో మాట్లాడతాడు. కానీ అందరూ కూడా దేవుని దగ్గరికి రాలేరు. దేవుని వాక్యములో మనం చూస్తే ఇశ్రాయేలు ఉన్నారు, మోషే గారు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలైన వారు ఉన్నారు, మోషే ఉన్నాడు. మరి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మోషే అంటే మరి ప్రజలైన వారితో అన్నాడు, ఈరోజు మీరు సిద్ధపడండి, ఈరోజు విశ్రాంతి దినము, మీరు పరిశుద్ధంగా ఉండండి, ఈరోజు దేవుడు మీ మధ్య దిగి వస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడంటే ఆ ప్రజలన్నారు, మోషే దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకలేం, కనుక దేవుడు మాతో మాట్లాడొద్దు, కానీ నీవు మాతో మాట్లాడితే చాలు. అందుకే ఈరోజు దేవుడితో మాట్లాడడానికి మనిషికి ధైర్యం చాలట్లా. లేక ఎందుకంటే మానవుడిలో ఉన్నటువంటి పాపములు, మానవుల్లో ఉన్న అవిధేయతను బట్టి దేవుని దగ్గర మనం కూర్చోలేకపోతున్నాం, దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం, దేవునితో మనము సహవాసము చేయలేకపోతున్నాం. అందుకని ఈ రోజున మనం ప్రార్థించమంటే ప్రార్థించలేం. కారణం ఏంటంటే మనము సంపూర్ణంగా ఎదగలేదు, ఇంకా భక్తిలో ఇంకా సంపూర్ణంగా మనము ఇంకా దేవుల్లో ఎదగలేదు. అందుకని ఏదో సమస్య వస్తే మనం ఏమంటాం? పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. కనుక మనకి చేతగానప్పుడు మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు మన మధ్యవర్తిగా ఉంటాడు కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మా పక్షముగా మా గురించి ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మీ చేత కదా ప్రార్థన చేయటం? చేత అవుతుంది. కానీ మరి పాస్టర్ గారు దేవునితో సహవాసం కలిగి ఉంటాడు కాబట్టి మనము అంత పరిశుద్ధంగా ఉండలేము. మన పని పాటల్లో మనం ఉంటాం. అలాగే మన నోరు బాగాదు, మన లోకంలో ఉన్నాం కాబట్టి మన స్థితి బాగాదు కాబట్టి మనం ఏం చేస్తాం? అంత పరిశుద్ధంగా ఉండలేము అని తెలుసుకొని ఏం చేస్తాం? పాస్టర్ గారు మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఈరోజు మరి మీ పక్షమైన ప్రార్థన చేయడానికి ఒక వ్యక్తిని నియమించుకుంటాం, వారే పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి అని తెలియజేస్తాం. కనుక ఈ రోజున ఈరోజు మరి ప్రజల పక్షముగా దేవునితో మాట్లాడేవారు ప్రవక్తలు, ప్రవక్తులు. మగవారైతే ప్రవక్తలు,
బైబిల్ గ్రంథములో ఎంతోమంది ప్రవక్తలైన వారు ఉన్నారు. మరి అబ్రహాము కూడా ఒక ప్రవక్త. అలాగే మరి హానోకు కూడా ఒక ప్రవక్త. హానోకు ఒక ప్రవక్త, అబ్రహాము ఒక ప్రవక్త. అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. యెషయా గారు ఒక ప్రవక్త. యెహెజ్కేలు, ఇర్మియా వీరందరూ కూడా పెద్ద ప్రవక్తలు. అలాగే చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఓబద్యా, యోనా, మీకా, దానియేలు వీరందరూ కూడా ప్రవక్తలే. కానీ పురుషులైన వారు, మగవారు ప్రవక్తలుగా ఉన్నారు. అలాగే స్త్రీలైన వారు కూడా ఎంతోమంది బైబిల్లో ప్రవక్తలుగా ఉన్నారు. వారందరి గురించి చెప్పను, కానీ కొంతమంది పేర్లు మాత్రమే చెబుతాను. ఎవరెవరు ఆ ప్రవక్తలు అనేది కొన్ని పేర్లు మాత్రమే చెబుతాను. మొదటిగా మనం చూస్తే బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ కొద్దిమంది మాత్రమే. అవన్నీ చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కొద్దిమంది మాత్రమే మీ ఎదురు ఉంచుతాను. మొట్టమొదటిగా ఈ ప్రవక్తలు అనబడేటువంటి స్త్రీలేని వాళ్ళు కొంతమంది చూస్తే మొట్టమొదటిగా మిరియాము. ఈ మిరియాము ఎవరు అంటే అహరోను మోషే యొక్క అక్క. మోషే అహరోను యొక్క అక్క మిరియాము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనము. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం చూస్తారా? 15:20 నిర్గమాకాండము. ప్రవక్తియునైనా మిరియాము. చాలు ప్రభువులందు పిల్లరా. మరి అహరోను ఎవరు? యాజకుడు. అహరోను యాజకుడు. మోషే ఎవరు? ఇశ్రాయేలుకి నాయకుడు మోషే. అలాగే ఈ మిరియాము ఎవరంటే ఇశ్రాయేలుకి ప్రవక్తి అనగా ఈమెం చేస్తుంది? దేవుడి దగ్గర కూర్చొని, దేవా ఈరోజు ప్రజలకు ఏం చెప్పాలి, వారు ఏం చేయమని చెప్పాలి అని ఆమె అడిగితే ప్రభు ఆమెకు చెబుతారు. ఆమె వచ్చి ప్రజలకి చెప్తుంది. కనుక మిరియాము. తర్వాత మనం చూస్తే దెబోరా బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది స్త్రీల పేర్లు. దెబోరా న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. దెబోరా ఈమె కూడా ఇంక చెప్పాలంటే 2 పదవులు ఈమెకు ఉంది. ఒకటి న్యాయాధిపతి, అలాగే ప్రవక్తి. న్యాయాధిపతి అనగా మరి ఇశ్రాయేలు ప్రజల పక్షముగా న్యాయం తీర్చేవారు. న్యాయం తీర్చే ఒక న్యాయాధిపతి ఈమె దెబోరా. ఈమె చాలా రంగాల్లో కూడా ఈమె కనబడుతుంది. కొన్ని ప్రత్యేకతలు వచ్చినప్పుడు కూడా ఈమె పేరు వస్తూ ఉంటుంది. లప్పీదోతులకు దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా. కనుక ఈమె న్యాయాధిపతిగా ఉంది. రెండవది ప్రవక్తిగా కూడా ఉన్నది. ఎందుకంటే ఈమె గురించి ఎక్కువ మంది చెప్పట్లేదు, కానీ ఒకరోజు వీరి శత్రువు ఉన్నాడు. వీరి శత్రువుని జయించవలసిన పరిస్థితి వచ్చి ఒక రాజుగారిని జయించాలి. ఈమె ఒక స్త్రీ. ఈ దెబోరా చరిత్ర చాలా పెద్ద చరిత్ర. కనుక రాజుగారు ఇశ్రాయేలుకి విరోధంగా ఉన్నాడు, దేవునికి విరోధంగా ఉన్నాడు. కనుక వారిని జయించడానికి, ఆ రాజును జయించాలంటే ఎవరిక ధైర్యం చాలట్లేదు. కనుక దేవుడే ఈక దెబోరాకు చెప్పారు, ఇదిగో ఈ రోజున ఆ రాజుని నీ చేతికి అప్పగిస్తున్నా, వెళ్ళిపో అంటే ఆమె చేసింది, ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక సైన్యాధిపతికి తెలియజేస్తుంది, ఇదిగో ఈరోజు దేవుడు ఆ రాజుని మన చేతికి అప్పగిస్తున్నాడు, నువ్వు వెళ్ళి జయించంటే ఆ సైన్యాధిపతి అంటున్నాడు, అమ్మా
ఇదిగో నీవు రాకుండా నేను వెళ్ళనమ్మా. ఏమండి, ఎవరెవరితో అంటున్నారు? మగవారు ఆడవారితో అంటున్నారు. కానీ ఏమనాలి? నేనున్నాను కదా. మగవారు ఏమనాలి ఈరోజు? నేనున్నాను, నీకెందుకు భయం, రా అని ఆడవారిని ధైర్యపరచాల. ఆడవారిని ధైర్యపరచాలి. కానీ ఇక్కడ మగవారు ఆ రాజుగారు జయించడానికి శక్తి లేక ధైర్యం లేక నిలబడినప్పుడు మరి వీరంటున్నారు, ఇదిగో దెబోరా నీ వస్తేనే మేము వస్తాం, లేకపోతే మేము వెళ్ళలే, మేము జయించలేం. అప్పుడు ఆమె అంటుంది, ఇదిగో నేను వస్తా, నేను మీతో వస్తా, రండి అని ధైర్యపరిచి వెళ్ళింది. కనుక అలాగే వెళ్ళి ఆమె రాజుని ఎవరు సహాయం లేకుండానే ఆమె చంపేసేసి వచ్చేసింది ఆమె. చూడండి, కనుక ఈమె దెబోరా ఆ పేరులో మరి కనబడుతుంది ధైర్యం, ఆమెలో ఉన్న ధైర్యం. కనుక దెబోరా, కనుక ఈమె కూడా ఒక ప్రవక్తి. తర్వాత మనం చూస్తే ఈమె చరిత్ర ఎక్కువ లేకపోయినా కానీ తక్కువ ఉంది. హుల్దా రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలం. ఈమె గురించి ఎక్కువగా కనబడదు కానీ ఈమె కూడా ఒక ప్రవక్తి. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రవక్తియగు హుల్దా యొద్దకు. కానీ ఈమె కూడా రాజ్యాలని జయించింది ఆమె. ఈ హుల్దా కూడా రాజ్యాలని జయించినటువంటి ఆమె. కనుక హుల్దా. ఆ తర్వాత మనం చూస్తే ఇంకా దైవ గ్రంథంలో ఉన్న మరి ప్రవక్తులు ఎవరంటే నోపద్య. ఇది కొద్దిగా కొత్త రకంగా ఉన్నప్పటికని పేర్లు మనం చూస్తే నోపద్య, ఈమె కూడా ఒక ప్రవక్తి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ పేరు మనకు కనబడుతుంది, ప్రవక్తియగు నోపద్య. నెహెమ్యా 6:14 కనబడిందా? నా దేవా వారి క్రియలు బట్టి సనబట్టులను నోపద్య అను ప్రవక్తని జ్ఞాపకం చేసుకో అని రాయబడుతుంది. కనుక ఈమె కూడా ఒక ప్రవక్తి. కనుక అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే మరి టోబియా సన్బట్లు అనేటువంటి వారు మరి దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అడ్డుగా వస్తున్నారు, వారు వ్యతిరేకంగా ఉంటున్నారు. అప్పటి కాలంలో మరి ప్రవక్తులైన వారిని జ్ఞాపకం చేసుకోమని అక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇక ముందుకెళ్దాం. తర్వాత అన్న కూడా ఒక ప్రవక్తి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. అన్న ప్రవక్తియగు అన్న ఆషేరు గోత్రికురాలును ఒక ప్రవక్తి ఉండెను. అన్న గురించి మనకు తెలిసిందే. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఆయనని దేవాలయం తీసుకెళ్ళారు. దేవాలయం తీసుకెళ్ళినప్పుడు మరి సిమియోను దేవాలయంలో ఉన్నాడు. మరి యేసుప్రభువు వారిని కొరకు ఎదురు చూచారు వారు. అయ్యా, నీ కొరకు మేము ఇంతకాలం జీవించాం అని సిమియోనే ఆ యేసుప్రభువు వారు ఎత్తుకొని దీవించాడు. అలాగే అదే సమయంలో దేవాలయంలోనికి అన్న అనేటువంటి ఒక వృద్ధురాలు వచ్చి ఆ సమయంలోనే దేవుని స్తుతించి కొనియాడింది. ఆయన రక్షణ కొరకు ఎదురు చూచిన వారు వీరు.
కనుక ఈమె కూడా ఒక ప్రవక్తి అన్న. తర్వాత మనం చూస్తే ఇంకా మనం చదువుకున్న వాక్యము అపోస్తలుల కార్యము 21:9 చదువుకున్నాం. ఇక్కడ కూడా యేసు ప్రభువారి యొక్క అపోస్తలులు దేవుని సువార్త ప్రకటించే భక్తుల్లో ఒకరు ఫిలిప్పు. ఈయనకి కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు కూడా మరి ప్రవచించేవారు. ఆయన ఫిలిప్పు యొక్క కుమార్తెలు కూడా ప్రవచించేవారని రాయబడుతుంది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము కూడా ఒక దేవుని సంఘములో విశ్వాసులే కాకుండా మనము కూడా ప్రకటించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధి చేసి మనము మరి ప్రవచించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మరి కనిపెట్టాలి, ప్రార్థించాలి, కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుడు కనబడును, మాట్లాడును. కనుక దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఇతరుల మనము చెప్పేవారుగా ఉండాలి. ఈ రోజున అనేకమైన అబద్ధ బోధలు తయారయ్యారు. వారి సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మేమే మరి దేవుడు మాకు చెప్పారని అనేకమైన వారిని మోసం చేస్తున్నారు. దేవుడు చెప్పకుండానే దేవుడు మాకు చెప్పారు, వాక్యంతో మాట్లాడారు, వారితో మాట్లాడారు, వీరితో మాట్లాడారు అని రకరకాలు చెబుతున్నారు. కానీ ఈ రోజున యేసుప్రభువు వారు అంటున్నారు, ఇదిగో మీ మధ్యకి అబద్ధ బోధకులు వచ్చిన్నారు, వారిని మీరు నమ్మొద్దు, వారిని చూచి మీరు మోసపోవద్దు. అది ఈ రోజున నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, దేవుని సన్నిధిలో మోకరించి కనిపెడతావో, దేవుడు నీకు స్వయముగా దర్శనమిస్తారు. దేవుడే నీతో మాట్లాడతారు. అందుకని దేవదాసు గారు అన్నారు కదా, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని దేవుని సన్నిధిలో ప్రతిదినము రోజుకి 1 గంట అయిన దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు కనబడును, మాట్లాడు. కానీ రోజున నువ్వు చూచి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఎప్పుడైతే భక్తులు ఎదుగుతావో నీ తర్వాత నీ పిల్లలు కూడా అదే స్థితిలోకి వస్తారు. మన పిల్లలు కూడా అదే భక్తులకి వస్తూ ఉంటారు. కానీ రోజున మరి మనం ప్రకటించేవారుగా ఉండాలి. రెండవది ప్రవచించేవారుగా కూడా ఉండాలి. మూడవ యొక్క అంశానికి మనం వస్తే, మూడవది ప్రార్థించే స్త్రీలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17 వచ్చినప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 9:17. యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. అనగా మనం ఇక్కడ చూస్తే దేవుడు ప్రవక్తతో చెబుతున్నాడు, ప్రార్థించే స్త్రీలను కనుగొనండి. ఎక్కడున్నారు ప్రార్థించేవారు? మన సంఘములో ప్రార్థించేవారు ఎక్కడున్నారు? ఈరోజు ప్రార్థించడానికి కొంతమంది నియమించాం. ఎక్కడ వారు? ఎక్కడ? ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రవక్తను పిలిచి, ఇదిగో మరి విలపించు వారిని, లేక ఆర్తధ్వనులు చేసేవారిని, ఆర్తనాదాలు చేసేవారిని, కన్నీటితో ప్రార్థన చేసేవారిని కనుగొనండి. కనుక వారిని పిలిపించండి, వారి చేత ప్రార్థన చేయించండి అంటున్నారు. ఎందుకని? దైవ గ్రంథములో ఎంతోమంది స్త్రీ లేని వారు కన్నీళ్లతో ప్రార్థించిన వారు ఉన్నారు. ఆగరు ప్రార్థన చేసింది అరణ్యములో. దేనికోసము? ఆగరు ప్రార్థన చేసింది అరణ్యములో. దేని కొరకు? నీటి కోసం ప్రార్థన చేసింది. కుమారుడు తీసుకొని పారిపోయింది. కుమారుడు తీసుకొని పారిపోతే అరణ్యములో నీళ్ళు లేవు, ఎడారది. ఎడారిలో తన కుమారుడిని ప్రక్కన పెట్టింది. అప్పుడు మరి కుమారుడు కేకలు వేస్తున్నాడు, నీళ్ళు లేవు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడే
ఈ ఆగరు దూరముకి వెళ్ళి, ప్రభా ఈ పిల్లవాడి సాము నేను చూడలేనయ్యా, ఈ పిల్లవాడి సావు నేను చూడలేనయ్యా, అరణ్యములో నీళ్ళు ఇవ్వయ్యా, నీళ్లు కావాలయ్యా అని ప్రార్థన చేస్తే ఆఖరు ప్రార్థన దేవుడు ఆలకించి అరణ్యములో ఒక నీటి బుగ్గను పుట్టించాడు. ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఏమిచ్చాడు? నీటినిచ్చాడు. అలాగనే దైవ గ్రంథములో అన్న అనే స్త్రీ మనకు కనబడుతుంది. మొదటి సమయాల గ్రంథంలో మనకు కనబడుతుంది. మనకి చదవద్దులేండి మరి మొదటి అధ్యాయం 20 వచ్చిన కానీ కనుక మనం చూస్తే మొదటి సమయాల గ్రంథంలో చదవద్దులేండి. కనుక అందరూ తెలిసిన విషయమే, అన్న కుమారుడు కొరకు పిల్లలు లేరు, అన్నకి పిల్లలు లేరు, తన తోడు కోడలకి పిల్లలు ఉన్నారు, ఈమెకి పిల్లలు లేరు. మరి ఒక్కతే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా ఈరోజు నీవు నాకు పిల్లల్ని ఇవ్వాలి, నువ్వు పిల్లల్ని ఇవ్వాలి అని మౌనంగా ఉండి ఆమె ప్రార్థన చేసింది బిడ్డల కోసం. తన హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేసింది ఆమె. ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసిందో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు కుమారుడిని అనుగ్రహించాడు. ఎవరిచ్చారండి? కుమారుడిని అనుగ్రహించారు. మనం కూడా ఈ రోజున మరి మనం కూడా ఎలాంటి వారుగా ఉండాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. ఎలాంటి ప్రార్థన? తూతూ మంత్రం ప్రార్థన కాదు, ఆపతకాల ప్రార్థన కాదు. మనం ప్రార్థన చేసామంటే ఇక్కడ స్త్రీ లేని వారు ప్రార్థన చేసిన వెంటనే జవాబు పొందుకున్నారు. ఆగర ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆగర ప్రార్థన విని నీటి బొగ్గలు పుట్టించాడు. ఇక్కడ అన్న ప్రార్థన చేసిన వెంటనే అన్న గర్భాన్ని తెరిచి అన్నకు సంతానం కలుగు చేశాడు. ప్రభునందు ప్రేమైన వారరా, ఎస్తేరు ప్రార్థన చేసింది. ఎస్తేరు ప్రార్థన చేసింది. ఎందుకు ప్రార్థన చేసింది? ఉపవాస ప్రార్థన చేసింది. తన జనాంగమే నశించిపోతున్నారు, తన జనాంగం అంతా కూడా నశించిపోతున్నారు. తన యొక్క పినతండ్రి వాళ్ళ చిన్న ఆయన రేపు ఉరిదీయబడుతున్నాడు. ప్రభా ఈ శిక్ష నుండి తప్పించు, ఆయనే కాదు మరి మా జనాంగమంతా కూడా రక్షించమని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే, ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తాం? గొడవలు పెట్టుకుంటామే కానీ ప్రార్థన చేయం కదా. దేవా మా కుటుంబానికి సమస్య వచ్చింది, మా బిడ్డల మాట అంటలేదు, దేవా మా బలహీనతలు కలిగి ఉన్నా, మనకు సమస్యలు వస్తే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కష్టం వస్తే ప్రార్థన చేయాలి, కానీ బజారు పాలు కాకూడదు, బజారు పాలు కాకూడదు. కానీ ఈ రోజున మరి ఎస్తేరు ఒక కష్టం వచ్చింది, వారి ప్రజలకు కష్టం వచ్చింది, అందుకని 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. మరి అందరూ కూడా ఉపవాసం అని ఉంది. ఇలాగ ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా ఆ యూదుల మీదకి రావాల్సిన కీడంతా తొలగిపోయింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. కానీ ఈ రోజున మరి నీకు కూడా కష్టం వస్తే మనం కూడా మామూలు ప్రార్థనకు జవాబు రాకపోతే ఉపవాస ప్రార్థన చేయాలి. మనం ఉపవాస ప్రార్థన చేయాలా. ఉపవాస ప్రార్థన ద్వారా కఠినమైన సమస్యలు కూడా జయమును మనం పొందుకోగలం. సరే, మంచిది. ఇలాగ ఎస్తేరు. ఇలా మనం చూస్తే చాలామంది స్త్రీలు ప్రార్థించేవారు. ఇంకా మనం చూస్తే పాటలు పాడే స్త్రీలు, పాటలు పాడే స్త్రీలు. ప్రసంగి 12:4 సంగీతము చేయు స్త్రీలని కనబడుతుంది అక్కడ. సంగీతము చేయు స్త్రీలు చూస్తారా? 12:4 ప్రసంగి. ముగించేసుకుందాం. కోలాహ సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయువారందరూ. కనుక ప్రభు ఎవరు వీరు? నాదము చేయువారు లేక సంగీతము అనగా పాటల పాడేవారు. ఇంత మనం చూచాం నిర్గమాకాండములో మరి మిరియామే
మోషే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆయన దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడాడు. అలాగనే అది అయిన తర్వాత మోషే పాడిన తర్వాత మరలా మిరియామే పల్లవి ఎత్తి పాట పాడింది. ఏం పాట పాడింది ఆమె? యెహోవాను గానమో చేసెదమో ఏకముగా మనకు రక్షకుడాయనే పాడెదమో ఆయనను వర్ణించెదమో ఆయనే దేవుడు మనకు యెహోవాను గానమో. కనుక ఇలాగ మీరు చక్కగా చితారా తీసుకొని చక్కగా పాటలు పాడతాం. అలాగే మరి సంఘములో ఉన్న స్త్రీలైన వారు కూడా ఏం చేయాలా? చక్కగా పాటలు పాడేవారుగా ఉండాలి. ఏం చేయాలండి? అందుకని దేవదాసి గారి మాట ఏంటంటే రాగాలు తీస్తే రోగాలు పోతాయి అంట. రాగాలు తీస్తే రోగాలు పోతాయి అంట. అందుకని మరి స్త్రీలేని వారందరూ కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పాటలు పాడేవారుగా ఉండాలి. ఏం చేయాలండి? పాటలు పాడి. అలాగే దైవ గ్రంథములు ఇంకా చాలామంది ఉన్నారు. హేమాను కుమార్తెలు కూడా పాటలు పాడేవారు. మొదటి దినవృత్తాంతములు 25వ అధ్యాయము 6-7 వచనాలు చదవద్దులండి. మొదటి దినవృత్తాంతాలు 25వ అధ్యాయము 6-7 వచనాలు. హేమాను కుమార్తెలు వీరు కూడా గానములు చేసేవారైనారు. తర్వాత మనం చూస్తే పరిచర్య చేసే స్త్రీలు. పరిచర్య చేసే స్త్రీలు రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనము. పరిచర్య చేసే స్త్రీలు చిన్న వచనం చదువుకుందాం. 16:1 రోమాపత్రిక. పీబే కలిగిలా మనం చూస్తే బైబిల్ గ్రంథములో అనేకమైన స్త్రీ లేని వారు దేవునికి పరిచర్య చేశారు. వారిలో కొంతమంది మనం చూసినట్లయితే మరి ఒకరు పేతురు అత్త. మనం చదువుకున్న లోకాసు వార్త 4వ అధ్యాయము మరి 38-39 వచనంలో మనం చూసాం. మరి పేతురు అత్త యేసు ప్రభువారికి పరిచర్య చేసింది. అలాగనే మార్తా మరియలు యేసు ప్రభువారికి పరిచర్య చేశారు. అలాగే పీబే అనే స్త్రీ కూడా మరి పౌలుకి పరిచర్య చేశారు. అలాగే అకులా ప్రిస్కిల్లా వీరు కూడా పౌలు గారికి పరిచర్య చేశారు. ఇలా దైవ గ్రంథములో చాలామంది స్త్రీలు పరిచర్య చేసిన వారు మనకు కనబడుతున్నారు. తర్వాత మనం చూస్తే 6వది పరిపాలకులైన స్త్రీలు. పరిపాలకులైన స్త్రీలు యెషయా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 3:12 3:12 యెషయా గ్రంథము. నా ప్రజల విషయమై స్త్రీలు వారిని ఏలుచున్నారు. అనగా స్త్రీలైన వారు ఎవరంటే ఏలేవారు, అనగా పరిపాలకులు. కనుక పరిపాలించే స్త్రీలు కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవునికి వ్యతిరేకంగా పరిపాలించే వారు ఉన్నారు. యెజబెల్ రానుంది. ఆమె మరి రాజ్యాన్ని పరిపాలించింది. ఆమె పరిపాలన ఎలాంటిదంటే ఇశ్రాయేలుకు వ్యతిరేకమైన పరిపాలన. ప్రవక్తలను చంపేసింది ఆమె. కనుక ఆమె పరిపాలన సరైనది కాదు. అలాగనే మంచి పరిపాలన చేసేవారు ఎస్తేరు రాణి. ఆమె మరి రాజుగారిక ఆ స్థానంలో ఉండడం ద్వారా ఆమె ఏర్పాటు చేయబడింది. ఆయన రాజుగారితో పాటు ఎస్తేరు కూడా తన రాజ్యాన్ని పరిపాలించింది. కనుక అలాగనే రేపు సంగమ కూడా దేవుని రాజ్యాన్ని పరిపాలించేవారైనా. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఇలాగన
స్త్రీలైన వారు బైబిల్ గ్రంథంలో కూడా రాజ్యాన్ని పరిపాలించేవారు. మనం అందరం కూడా ఎవరంటే రేపు దేవుని రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారుమే. తర్వాత మనం చూస్తే పరాక్రమ గల స్త్రీలు అనగా ధైర్యము కలిగిన స్త్రీలు, తాలిమ గల స్త్రీ, తాలిమి అనగా ధైర్యం లేక ఓర్పు కలిగిన స్త్రీలు, ధైర్యం కలిగిన స్త్రీలు. బైబిల్ గ్రంథంలో మనం చూసాం కదా, మనం చూసా ప్రవక్తులలో మరి ఒక స్త్రీని చూసాం, దెబోరా. ఇక్కడ కూడా ధైర్యం కలిగిన స్త్రీలో కూడా మనం చూస్తే దెబోరా ఒకరు, ఈమె ధైర్యవంతురాలు. ఇంకా మనం చూస్తే షూనేమీరాలు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము. షూనేమీరాలు ఈమె కూడా ధైర్యవంతురాలు. ఎంత ధైర్యవంతురాలు చెప్పాలంటే, కుమారుడు చనిపోయాడు, మంచం మీద పడుకోబెట్టింది, గది తలుపులు వేసేసింది, భర్త చెప్పలా, ఎవరు చెప్పకుండా దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో మరి విషయం చెప్పి దైవజనుడిని పిలుచుకొచ్చి మరి చనిపోయినటువంటి కుమారుడు చూపించింది. అలాగున చనిపోయిన కుమారుడిని దైవజనుడు చెప్పి బ్రతికించుకుంది. ఎంత ధైర్యవంతురాలు ఆమె. అలాగనే విధవరాలు, కొత్త మందిరంలో ఉన్న ఒక విధవరాలు, లోకసువార్త 18వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనబడుతుంది. ఒక విధవరాలు, అక్కడ ఒక అన్యాయస్తుడైన అధికారి ఉన్నాడు. అతను ఎవరిని లెక్క చేయడు, రాజులు లెక్క చేయడు, దేవుడు లెక్క చేయడు, ఎవడు లెక్క చేయడు. ఆయన అధికారి అనగా న్యాయం తీర్చడానికి కూర్చున్నవాడు. ఎవరికి మంచి న్యాయం చేయడు, ఎవరికి న్యాయం తీర్చడు. ఆయన అధికారే, అన్యాయంగా తీరుస్తూ ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు ఆయన, దేవుడిని కూడా లెక్క చేయడంట. అటువంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది, నాకు న్యాయం చేయమని. మొండిదన్నారు, మొండి ఆమె, జిడ్డు అనగా ఎంత జిడ్డు ఎంత మొండి అంటే, ఆయన న్యాయం చేయడానికి సంగతి తెలుసు, దేవుడిని కూడా లెక్క చేయడానికి సంగతి తెలుసు. కానీ ఆమె చేస్తుంటే నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయాలి, ఆయన వెంటే పడతా ఉందంట, నాకు న్యాయం చేస్తావా చేయాలి. ఇలాగ ఒకసారి 2 సార్లు చూచి ఆమె మరలా అడుగుతున్నసరికి ఆయనంట లేచి, ఆమె మరలా అడుగుతుంది కాబట్టి ఆమెకి న్యాయం చేస్తానని చెప్పి లేచి ఆమెకి న్యాయం చేశాడంటే, ఎవరికి లొంగనటువంటి వ్యక్తి ఈ విధవరాలు వెళ్ళి నాకు న్యాయం చేయమంటే ఆ న్యాయస్తుడు న్యాయం చేశాడంట. ఎంత ధైర్యవంతురాలో చూడండి బైబిల్. కనుక మనం కూడా దేవుని దగ్గర మనం ఏం చేయాలి, ధైర్యముతో పట్టుబట్టాలా, అనగా ధైర్యం కలిగిన వారుగా మనం ఉండాలా. అలాగే ఇంకా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ధైర్యం కలిగిన స్త్రీలు మనకు కనబడుతున్నారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ ఈ రోజున మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఎలాంటి స్త్రీలుగా, స్త్రీ అనగా సంగమునకు గుర్తుగా ఉంది. మనకి ఈ రోజున మనము కూడా ఎలాంటి ప్రార్థించేవారుగా, ప్రవచించేవారుగా, పాటలు పాడేవారుగా, ఇలా మనం చెప్పేటువంటి 7 స్థితులు కలిగిన వారుగా మనము జీవించి మనము కూడా అలాగిన మరి ముందుకు సాగాల భాగ్యదనిత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇచ్చిన కొద్ది మాటలను దీవించని ప్రభా, దైవ గ్రంథములో అనేక విధములైన స్త్రీలను వారి ప్రత్యేకతలను మాకు నేర్పించావు దేవానికి స్తోత్రములు నాయన. నా తండ్రి, ఒక్కొక్క స్త్రీలకు ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చావు. కానీ ఈరోజు సంఘములో మేము జీవించుచున్నాం, మాకు ఈ ప్రత్యేకత ఇచ్చి ప్రభయ్య మమ్మల్ని వాడుకోనైనావు ప్రభయ్య. నేను అక్కడ సిద్ధమొచ్చానైనా ప్రభా, అటు రీతి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి మహిమను పొందమని, నీ సంఘములు బలమైనటువంటి సంఘముగా నేను జీవించాల భాగ్యం దయచేసి మహిమను పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.